యా. సో మరో ముఖ్యమైన అంశము, రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, సోనియా గాంధీని జూన్ 2వ తేదీన పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టున్నది. సోనియా గాంధీని ఎట్లా పిలుస్తారో, ఆమెకున్న అర్హత ఏంటి అన్నది మిగతా పక్షాలు అడుగుతూ ఉన్నాయి. దీన్ని ఎట్లా మీరు తీసుకుంటారు? ఇప్పుడు అంటే ఎట్లా పిలుస్తారు అని అడగడానికి వీళ్ళెవరు అసలు? వీళ్ళెవరు? ఇప్పుడు మోడీ ఉన్నాడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అదేదో కాళేశ్వరం ఇంకేదో ఓపెనింగ్ ప్రధానమంత్రి కాబట్టి పిలిచిన ఆయనకు ఒక హోదా ఉన్నది, పదవి ఉన్నది. ఈమె పార్టీ అధ్యక్షురాలు, ఇంకోటో పార్టీ నాయకురాలు. సో ఆమెని అధికారిక కార్యక్రమాల్లో ఎట్లా ఇన్వాల్వ్ చేస్తారని వీళ్ళు అడుగుతున్నారు. అవును, గెస్ట్గా పిలుచుకోకూడదా? పిలుచుకోరా? ఓకే, పిలుచుకున్న సాంప్రదాయాలు లేవా? అందులో ఆమెకి ఏం అర్హత లేదు. తెలంగాణ కాంటెస్ట్లో ఏ అర్హత లేదు. 2004 నుంచి పోల్చుకుంటే 2004 కరీంనగర్ సభలో ఆమె తెలంగాణ ప్రజల మనోభావాలు, తెలంగాణ ప్రజల కోరికలు నాకు అర్థమైనాయి, ఆ పరిష్కార దిశగా నేను ప్రయత్నాలు చేస్తా అని 2004 ఎన్నికలకు ముందు కరీంనగర్లో ఇచ్చిన స్పీచ్ మొదలుకుంటే 2014 ఫిబ్రవరిలో రాజ్యసభలో, లోక్సభలో తీర్మానం అయ్యేంతవరకు ఆమె చేసిన ప్రయత్నాలు ఎట్లా తక్కువ అంచనా వేస్తాం? ఓకే, ఎట్లా తక్కువ అంచనా వేస్తాం? మేము చెప్తున్నాం, సుష్మా స్వరాజ్ గారు ఉంటే కూడా ఆమెను కూడా ఇన్వైట్ చేయమని చెప్తాం. ఆమె బతికి లేదు, ఆమె కూడా గొప్పగా పనిచేసింది. ఆమె కూడా పనిచేసింది. మీరా కుమార్ గారు ఉన్నారు, ఆమె కూడా అర్హత ఉంది. ఆమె ఆ రోజు లోక్సభ స్పీకర్ ఆమె. అవును. ఎవరైతే మనకి తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతా భావం ఉంటుంది, మనకు మంచి చేసిన వాళ్ళకి, మేలు చేసిన వాళ్ళకి మనం కృతజ్ఞత తెలపడం, అది మానవ నైజమా, మానవత్వమా? లేకపోతే నువ్వు వాడిని ఎందుకు పిలుస్తావు, వీడిని ఎందుకు పిలుస్తావు అంటే ఎందుకు పిలవద్దు, నువ్వు చెప్పు, ఫలానవలం పిలవమంటే కూడా పిలుస్తారు. ఫలానవలం కూడా పిలవండి. మోడీ ఆ రోజు తెలంగాణను వ్యతిరేకించిండు, ఎట్లా పిలుస్తారు? ఓకే. అద్వానీ గారు లాస్ట్ రోజుల్లో, మొదట్లో వ్యతిరేకించిన లాస్ట్ రోజుల్లో కొంత సపోర్ట్ చేసిండ్రు. మీరు ఒక ప్రపోజల్ చేయండి, ఓకే, మీలో కూడా విలువని. లేకపోతే ఫలానా పార్టీ వాళ్ళ విలువమనండి.